నంద్యాల న్యూస్ 9కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో నూతన భవనాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి కృష్ణమోహన్ కోర్టుల్లో పేరుకుపోయినటువంటి కేసులను త్వరితగతిన పరిష్కరించి కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలి. నంద్యాలలో గ్యాస్ కొరత తీవ్రంగా మారడంతో హోటల్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. వ్యాపారస్తుల ఆవేదన. ఆర్థిక ఇబ్బందుల వల్ల వివాహాలు చేసుకోలేని స్థితిలో ఉన్న ముస్లిం పేద బాలికల పాలిట అంజుమన్ సంస్థ అండగా నిలిచి వివాహ వేడుకలు ఘనంగా. నంద్యాల జిల్లాలో ఈ నెల 20న ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ. వేసవి దృష్ట్యా సమయ మార్పు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. జిల్లా కలెక్టర్ రాజకుమారి వెల్లడి. నంద్యాలలో దారుణ ఘటన చోటు. ఎన్కొత్తపల్లి మెట్ట ప్రాంతంలో ఓ యువకుడిని వెంటాడి కత్తులతో దాడి చేసి హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు. ఉమ్మడి కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభకు పట్టాభిషేకం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు కరపత్రాల విడుదల. ఆలగడ్డ డీఎస్పీగా శ్రీనివాసరావు బాధ్యతలు. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. నేను ఎవరిని వదిలిపెట్టను. డీఎస్పీ వెల్లడి. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో సీనియర్ సివిల్ మరియు జూనియర్ సివిల్ కోర్టుల సముదాయం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన 4 కోర్టు భవనాలను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి కృష్ణమోహన్, జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి, జస్టిస్ ఏ హరహర నాథశర్మ, హైకోర్టు జడ్జి జస్టిస్ బి కృష్ణమోహన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయవాదులందరికీ పలు కీలక సూచనలు చేశారు. నంద్యాల పట్టణం నందీశ్వరుడికి గుర్తుగా ఏర్పాటు చేశారని, నందీశ్వరుడు అంటే 4 పాదాల మీద నడిచే న్యాయానికి నిదర్శనమని అన్నారు. సాక్షాత్తు ఆ పరమశివుడు నందీశ్వరుడిపై ఆసీనుడై ప్రపంచంలో న్యాయము ధర్మము జరుగుతున్న తీరును గమనిస్తూ ఉంటాడని అన్నారు. కక్షిదారుల తరపు నుంచి తమ వాదనలను వినిపించే న్యాయవాదులు మరియు న్యాయమూర్తులు న్యాయపీఠపు వాహనానికి జోడు చక్రాల లాంటి వారని అన్నారు. న్యాయవాదులు తమ వద్దకు వచ్చే బాధితుల సమస్యలను విని వారికి న్యాయం అందించేందుకు నిష్కల్మలంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు సీనియర్ న్యాయవాదులతో పాటు జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
Sir. Sir. Thank you. I request welcome our President. Good morning, you all. ఆడే ఉన్నంత వరకు కూర్చోవలసిందిగా కోరుతున్నాను. మైనార్డ్ ఆనరబుల్ శ్రీ జస్టిస్ కృష్ణమోహన్ గారు, కర్నూలు డిస్ట్రిక్ట్. మైనార్డ్ జస్టిస్ శ్రీ శ్రీనివాస్ గారు, గెస్ట్, ఇన్వైటీస్, స్టాఫ్ మెంబర్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, లేడీస్ అండ్ వెల్కమ్ మైనార్డ్ ఆనరబుల్ శ్రీ జస్టిస్ కృష్ణమోహన్ గారు. నంద్యాల పట్టణంలో గ్యాస్ కొరత తీవ్రంగా మారడంతో హోటల్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా గ్యాస్ సిలిండర్లపై ఆధారపడి నడిచే హోటళ్లు ప్రస్తుతం సరఫరా అంతరాయం కారణంగా కట్టెల పొయ్యిలకు మొగ్గు చూపాల్సి వస్తుంది. హోటల్ యాజమాన్యం ప్రకారం గ్యాస్ సిలిండర్లు సమయానికి అందకపోవడంతో వంట కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించడం కష్టంగా మారిందని, గ్యాస్ కొరతతో హోటళ్లు నడవలేని పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్న కట్టెల ధరలు కూడా రోజురోజుకు పెరుగుతుండడం మరింత భారంగా మారింది. కట్టెల కొనుగోలు ఖర్చు పెరగడంతో వ్యాపార లాభాలు తగ్గిపోయాయని, వ్యాపారం కొనసాగించడం కష్టసాధ్యమైందని చెప్తున్నారు. గ్యాస్ లేదు, కట్టెల ఖరీదు ఎక్కువ. ఈ పరిస్థితుల్లో హోటల్ ఎలా నడపాలి అంటూ హోటల్ నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు ఖర్చులు పెరుగుతుండగా మరోవైపు షాపులు మూసివేస్తే కస్టమర్లు దూరమయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితి కొనసాగితే చిన్న చిన్న హోటళ్లు మూతపడే ప్రమాదం ఉందని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. గ్యాస్ సరఫరాను సక్రమంగా నిర్వహించాలని, ధరలను నియంత్రించాలని సంబంధిత అధికారులను వారు కోరుతున్నారు. స్థానిక ప్రజలు కూడా హోటళ్ల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్యాస్ కొడుతుంది. గ్యాస్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం. గ్యాస్ లేక కట్టెలు కూడా పెట్టిన పెట్టుకొని బిర్యానీ వండుకుంటా ఇది చాలా ఇబ్బంది పడుతున్నాం. తర్వాత కట్టెలు కూడా కొన్నామంటే కట్టెలు కూడా రేట్ ఎక్కువైనాయి. ఇప్పుడు మనం వచ్చేసి 100 రూపాయలు చెప్తాను కట్టెలు. ఏమన్నా ఈ బిజినెస్ వల్ల దెబ్బతినకుండా మనం వ్యాపారాలు చేసుకోవాలా, నష్టపోకుండా అని మనం కూడా ఇట్లా పెట్టుకుంటే కనుక తర్వాత ఏం జరుగుతుందంటే కనుక ఈడ కస్టమర్లు వచ్చి రేటు పెంచితే కనుక మళ్ళీ కస్టమర్లు ఇబ్బంది పడతారు, రారు అని ఉన్న కాడికి మన కాడికి జరిగిన కాడికి చేసుకొని ప్రశాంతంగా ఉన్నాం. అంటే ఈ గ్యాస్లు వచ్చి కనుక మనకు కూడా ఇబ్బంది లేకుండా అందరికీ బాగుంటారు. ఇబ్బంది చాలా అయితే గ్యాస్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు కూడా, పొగకు ఈ వాతావరణానికి మనం చేయాలంటే చేయలేం. కానీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా, ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. ఆర్థిక ఇబ్బందుల పట్ల వివాహాలు చేసుకోలేని స్థితిలో ఉన్న ముస్లిం పేద బాలికల పాలిట నంద్యాలలోని అంజుమన్ సంస్థ అండగా నిలుస్తోంది. సంస్థ అధ్యక్షులు
ఎన్ఎండి కుద్దూస్ ఆధ్వర్యంలో పట్టణంలో సామూహిక వివాహాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 8 మంది జంటలకు వివాహాలు జరిపించారు. వివాహం చేసుకున్న ప్రతి వధువు తల్లికి అంజుమన్ సంస్థ తరపున 50,000 రూపాయల చెక్కును అందజేశారు. తద్వారా కుటుంబానికి పెళ్లి ఖర్చుల భారం తగ్గడమే కాకుండా ఆర్థిక భరోసా కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రతి సంవత్సరం 2 విడతలుగా ఈ సామూహిక వివాహాలను నిర్వహించడం ఈ సంస్థ ప్రత్యేకత. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు ఎన్ఎండి కుద్దూస్ మాట్లాడుతూ, ఎంతమంది పేద యువతులు దరఖాస్తు చేసుకుంటే వారందరికీ వివాహాలు జరిపించి ప్రతి ఒక్కరికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. గత ఏడాది ఈ సంస్థ ద్వారా 25 మంది యువతులకు వివాహాలు జరిపించామని, ఈ ఏడాది కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ అవకాశం కల్పిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అంజద్ బాషా సిద్దికి, జమాతే ఇస్లామీ హిందూ అధ్యక్షులు అబ్దుల్ సమద్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ, అంజుమన్ సంస్థ ముస్లింలకు అండగా నిలుస్తుంది, నిరుపేద ముస్లింల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. సంస్థ సేవలను నిరుపేద ముస్లింలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంజుమన్ సంస్థ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలను వారు కొనియాడారు. కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు అబ్దుల్ హక్కు, సభ్యులు పాల్గొన్నారు. పేదరికం కారణంగా ఏ ఆడపిల్ల పెళ్లి ఆగకూడదనే మా లక్ష్యం. సమాజ సేవలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు అంజుమన్ సంస్థ తరఫున ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ నెలలో 8 మంది జంటలకు ఉచిత వివాహాలు జరుపుతున్నాం. ప్రతి సంవత్సరం ఎంతమంది వచ్చినా అంతమంది చేయాలనే ఉద్దేశంతో అంజుమన్ సంస్థ సిద్ధంగా ఉంది. కానీ అనుకున్నంత స్పందన లేదు. ఎవరు ముస్లిం సమాజంలో అనుకున్నంత స్పందన లేదు. అయినా మన ప్రయత్నం చేయాలి కాబట్టి మన ప్రయత్నం మాత్రం ప్రతి సంవత్సరం చేస్తుంటాం. లాస్ట్ ఇయర్ 2025లో దాదాపు 20 మంది జంటలకు ఉచిత వివాహాలు చేశాం. ఈ సంవత్సరం కూడా 20 మంది కాదు 30 మంది వచ్చిన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు దాదాపు 8 జంటలకు వివాహం చేస్తున్నాం. మళ్ళీ 2వ విడత వివాహాలు సెప్టెంబర్ నెలలో కానీ అక్టోబర్ నెలలో కానీ చెప్తాం. అప్పుడు ఎన్ని జంటలు వస్తే అన్ని జంటలకు వివాహం చేయడానికి నిశ్చయంగా ఉన్నాం. కాబట్టి సదవకాశాన్ని ముస్లిం సమాజం నుండి పెద్దలు గ్రహించి పేద యువతలకు ఈ విధంగా అంజుమన్ సంస్థ సేవ చేస్తుంది. కాబట్టి ఎవరైనా మీ వీధులలో కానీ మీ వార్డులలో కానీ పేద ముస్లిం యువతులు ఉంటే వాళ్ళకు నచ్చజెప్పి అంజుమన్ సంస్థలో పెళ్లిళ్ళు చేసుకుని 50,000 రూపాయలు ఉచితంగా ఇస్తారు. 50,000 రూపాయలు ఉచితంగా ఇచ్చిందే కాక ఖాజీ సాబ్ ఇచ్చే డబ్బు కూడా వాళ్ళే ఇస్తారు. కాబట్టి దాదాపు 55,000 రూపాయలు లబ్ధి పొందుతారు. కాబట్టి అంజుమన్ సంస్థను మీరు ప్రోత్సహించినట్టు ఉంటుంది. అంజుమన్ సంస్థ ముస్లిం సమాజాన్ని ప్రోత్సహించినట్టు ఉంటుంది. కాబట్టి సదవకాశాన్ని నంద్యాల ప్రజలందరూ ముఖ్యంగా ముస్లిం సమాజాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నారు. ఈరోజు అంజుమన్ సంస్థ ద్వారా నిర్వహించే ఉచిత సామూహిక వివాహాల్లో వివాహం చేసుకుంటున్న ప్రతి జంటకు వారి తల్లిదండ్రులకు హృదయపూర్వకంగా అభినందనలు. అలాగే ఈ యొక్క బృహత్ కార్యక్రమం చేపట్టిన అంజుమన్ సంస్థ కూడా ధన్యవాదాలు. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచించాలా, అంజుమన్ యొక్క సేవలు నంద్యాల ప్రజలు సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు రావాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరము కనీసం 4 జంటలు కలిసి వచ్చిన వివాహం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఎన్నిసార్లు ఎన్ని ప్రకటనలు చేసినా ఎందుకో మరి ముందుకు రావడం లేదు. మేము నంద్యాల ప్రజలను కోరేది, ముస్లిం సమాజాన్ని కోరేదేమంటే తప్పనిసరిగా వచ్చి మీ యొక్క యువతీ యువకులకు ఇక్కడ వివాహం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ వివాహం చేసుకునే వెంటనే 50,000 చెక్ ఇస్తున్నారు. 50,000 వివాహం చేసుకున్న వెంటనే తర్వాత నిఘా ఖర్చులు ఒక్కొక్కరికి పెళ్లి కొడుకు 4-5 వేలు వస్తాయి. అవి కూడా ఇక్కడ ఉచితంగా చెప్తాయి. అంటే ఒక వివాహ జంటకు 55,000 ఇస్తున్నారు. ఇది ఏ ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఏ రాష్ట్రంలో కూడా ఒక సంస్థ అంజుమన్ ఇంత ఘన కార్యక్రమం, ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం చేయడం ఎక్కలేదు. అసలు ప్రభుత్వాలు కూడా ఇవ్వడం లేదు. విచారకరం విషయం. గత సంవత్సరం ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ సంవత్సరం వచ్చి ఈ ప్రభుత్వం వచ్చిన 1,00,000 రూపాయలు ప్రకటించింది, ఇంతవరకు ఇవ్వలేదు. అయినా గొప్పగా గర్వంగా చెప్పుకోవచ్చు, నంద్యాల అంజుమన్ సంస్థ వివాహం చేసుకున్న పేద జంటకు 50,000 ఇస్తుంది. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మరీ యువ జంటకు కోరుతున్నాము. అలాగే ఒకసారి మనము స్మరించగల అంజుమన్ సంస్థ అది ఎవరిది కాదు, మనది, మన ప్రజలది. మనం చేసుకోవడానికి ముందు రావాలా. ప్రతి సంవత్సరం పిల్లలకు 10th క్లాస్ లో పాస్ అయిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 4,000 చెప్పున ఇంచుమించు 400 ఎంతమంది వస్తే ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఎక్కడ ఇవ్వడం లేదు. తర్వాత ఖబరస్థాన్ యొక్క
అభివృద్ధికి కూడా 1 కోటి రూపాయలు కేటాయించినారు. జానిమాజులు ప్రతి రంజాన్ లో ఈ నంద్యాలలో ఇంచుమించు 100 మసీదులకు జానిమాజులు ఇస్తున్నారు. ఇట్లా చాలా కార్యక్రమాలు చేయడానికి ముందు వస్తున్నారు. చాలా సార్లు ఆయన కుద్దూస్ గారు ప్రకటిస్తున్నారు, ఎవరైనా MBBS అంటే గవర్నమెంట్ ప్రభుత్వ సీట్ వచ్చి పేదవాళ్ళు ఉంటే వాళ్ళు చదవడానికి ముందుకు వస్తే వాళ్ళ యొక్క 4 ఏళ్ల ఫీజు గవర్నమెంట్ ఫీజు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని కూడా సద్వినియోగపరచుకోవాలా. ఇవన్నీ మన యొక్క సంస్థ వరకులో ఉన్న డబ్బులు, ఇది మన హక్కు. దీన్ని ఇక్కడ వివాహాలు చేసుకోవడానికి, ఇక్కడ డబ్బులు తీసుకోవడానికి న్యూనత భావం ఏం సిగ్గుపడనక్కలేదు. ఇది మన డబ్బులు, మనం యొక్క ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాం. ఇంతమంది పెద్దల సమక్షంలో సామూహిక వివాహం చేసుకుంటే నిజంగా ప్రవక్తల యొక్క కారుణ్యం ఇక వర్షిస్తుంది. పేదవాళ్ళు ఇంటింటికి తిరగడము, అక్కడ డబ్బులు చేసుకోవడము, ఇక్కడ డబ్బులు అడగడం చేస్తున్నారు. దయచేసి అలా వేరే వాళ్ళ దగ్గర పోయి అడుక్కోవడం కన్నా ఇక్కడ వచ్చి మీరు సామూహిక వివాహాలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. కనీసం 4-5 మంది కలిసి వచ్చిన సంవత్సరం 2 ఎన్నిసార్లు అయినా వివాహాలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది ముస్లిం పెద్దలు కానీ వేరే ఆర్గనైజేషన్లు కూడా ప్రతి ప్రజల వరకు ఈ విషయాన్ని చేర్చాలని కోరుకుంటూ ఈ యొక్క శుభ సందర్భంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న అంజుమన్ సంస్థకు, ఇక్కడ వివాహాలు చేసుకుని వచ్చిన యువజంటలు కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाह। आज जो है अंजुमन की जानिब से तकरीबन 10 एप्लीकेशन आए थे, उसमें से अंजुमन के जिम्मेदारों ने पूरे एप्लीकेशन को जो है उसकी जांच पड़ताल करे। उसमें से दो जोड़ों को जो है कुछ खामियां रहने की वजह से उसको रिजेक्ट करके 8 लड़कियों की शादी इंशाल्लाह कर रहे हैं। बहुत बड़ी खुशी की बात है। हर साल भी जो है तकरीबन गुज़िश्ता साल 22-25 जोड़े हुए, इस साल भी जो है 8 हुए हैं। फिर इंशाल्लाह सितंबर के महीने में, अक्टूबर के महीने में अंजुमन के मशवरे से फिर इंशाल्लाह दूसरी मर्तबा करीब लड़कियों के शादी का नस्म जो है रखा जाएगा। तो लिहाजा गौरतलब बात यह है कि नंद्याल के अंदर पॉपुलेशन हमारा बहुत ज्यादा है। हम अक्सर देखते हैं लोग जो है मसाजिद के बाहर खोलकर हमारी लड़की की शादी है चंदा दो, इस किस्म से पूछते हैं। लेकिन अंजुमन अपनी जिम्मेदारी के साथ अपनी तमाम जो है मुसलमान जो कौम की मिल्लत की लड़कियां हैं, इन लड़कियों की शादी करने के लिए अपनी लड़कियां समझकर जो है खिदमत कर रहे हैं अंजुमन के जिम्मेदार। इससे बढ़कर और खुशी की क्या बात है, अफसोस की बात है कि चाहे मसाजिद के जिम्मेदार भी क्यों ना हो, अक्सर हमायदीन शहर भी क्यों ना हो और उलमा भी क्यों ना हो, जो भी है मस्जिद के पास अगर कोई ऐसे तकाजे लेकर आए तो अंजुमन से राबता करके अपनी लड़कियों की शादी करने का एक नस्म बनाकर उनके दिमाग को ये बात बिठाकर जो है भेजने की कोशिश करें, क्योंकि बहुत बड़ी चीज है। एक लड़की को जो है 50,000 रुपए जो है अंजुमन की जानिब से दी जाती है। फिर जो है निके का जो भी नायब साहब का जो है खाई साहब का जो भी खर्च है, वो भी खर्च जो है अंजुमन जिम्मेदारी के साथ अदा करती है। तो इससे बढ़कर खुशी की क्या बात है। तो बहुत सारे अंजुमन के जिम्मेदारों की जानिब से बहुत सारी खिदमतें हैं। मसाजिद के लिए भी हर साल भी जो है जानिमाज का इंतजाम भी पूरे शहर नंद्याल के मसाजिद को करते हैं। तलबा भी जितने भी 10 क्लास होकर जो है इंटरमीडिएट पढ़ना है, बच्चे आगे बढ़ना है, इस हिसाब से जो है अंजुमन जो है गौर करते हुए तमाम तलबा को, कौम मिल्लत के तलबा को एजुकेशन बच्चों के अंदर आना, तालीम जारी रखना, हमारे बच्चे भी आगे चलकर कुछ बनना, ये सोच रखकर अंजुमन के जिम्मेदार भी बच्चों की तालीम के लिए 10 क्लास पास होने वाले बच्चों को उनको भी स्कॉलरशिप 3-3 हजार रुपए तकरीबन दे रहे हैं। तो बहुत सारी खिदमतें हैं अंजुमन के। लिहाजा मैं शहर नंद्याल के तमाम जितने भी जो है हमारे दिन शहर है, मुसलमान है, बड़े हजरात है, उनसे मुअद्दिबाना दरखास्त में अंजुमन की खिदमतों को जो है मद्देनजर रखते हुए जो भी अंजुमन से खिदमत लेना चाहते हैं वो लेने की कोशिश करें। अंजुमन को और भी जो है कोई खिदमतें अच्छे मशवरे देना चाहते हैं तो देने की इंशाल्लाह कोशिश करें। अंजुमन के जिम्मेदार तुम्हारे मशवरों से अच्छे खैर के मशवरों के साथ खिदमत करने के लिए तैयार है। मैं इन बातों से खत्म करते हुए सबका जो है शुक्रिया भी अदा करता हूँ। इंशाल्लाह अब थोड़ी देर में जो है अगले मजलिस जो है निकाह की मजलिस शुरू होगी, इंशाल्लाह निकाह होगा। उसके बाद खाने के बोले तो सब నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ఈ నెల 20వ తేదీ సోమవారంన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆదివారం తెలిపారు। ఈ కార్యక్రమం నంద్యాల జిల్లా కలెక్టర్తో పాటు అన్ని డివిజన్ మండల కేంద్రాలు మరియు మున్సిపల్ కార్యాలయాల్లో ఒకేసారి నిర్వహించబడుతుందన్నారు। వేసవి ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాన్ని ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు।
ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా సమర్పించడమే కాకుండా meekosom.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ కూడా నమోదు చేసుకునే అవకాశం కల్పించబడిందన్నారు. అర్జీల పరిష్కారం స్థితిని అదే వెబ్సైట్లో లేదా టోల్ ఫ్రీ నంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు ముందుగా తమకు సంబంధించిన మండల, డివిజన్ లేదా మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులకు వినతి పత్రాలు సమర్పించాలని, అక్కడ పరిష్కారం కాని సమస్యలను జిల్లా స్థాయి వేదికకు తీసుకురావాలని సూచించారు. జిల్లా కేంద్రంలో ఉదయం 9:30 ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధిత సకల అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎన్కొత్తపల్లి మెట్ల సమీపంలో ఓ యువకుడిని వెంటాడి కత్తులతో దాడి చేసి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం మృతుడు బండి ఆత్మకూరు గ్రామానికి చెందిన షేక్ కరీముల్లా 28 సంవత్సరాలుగా గుర్తించారు. కొత్తపల్లి భీమవరం రోడ్డుపై అతన్ని కొంతమంది దుండగులు వెంటాడి కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తుంది. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భార్య తరపున బంధువులపైన అనుమానం ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత విభేదాల కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. టార్చర్లు పెట్టి డబ్బులు అడిగితే లేదంటే 20,000 ఇస్తాం మా కత్మదిని పెట్టుకోమన్నా 10 రోజుల నుంచి పోయి పిల్లడికి టార్చర్లు పెట్టింది. నీకు సబ్బి తెగుతారు మా ఇన్నలని అనింది సార్. ఆ బెళ్ళాము కోడలు వాళ్ళందరూ సార్ మంచి మాటలతో తొలగిపోయి చేసింది సార్. అన్నం నీళ్ళు లేకుండా టార్చర్లే సార్. తొలి మొగుడు పెళ్లి అంటే ఆ మొగుడు కాడికి పోతా ఆ మొగుడు కాడికి పోతాండి అది సార్. అయినా కానీ నా కొడుకు అమ్మా ఇట్ అంటుంది అంటే ఎందుకురా పెద్దలకు చెప్పంటే ఉండనిలేమ్మా అన్నారు సార్. నా పిల్లడు మెతక సార్ ఏది తేకుంటే బజార్ ఎక్కుతుండే సార్. మత విడదీసి కూడా కళాగుండేది సార్. కట్లాడి 10 రోజుల నుంచి సార్ వస్తానంటే అది రానంటుంది. వస్తానని రానని రాత్రి మంచి రోజులు తోలుకోపోయి చేసింది సార్. వాళ్ళ అన్నలే సార్ చేతులు అదే సార్. అల్తాబు తుల్లా రెహమాన్ సార్. నా పిల్లడు బెడ్డాత్కూరు లోపల అడుగు సార్. నా పిల్లడు ఎట్టాడో నా పిల్లోనికి పాలిస్ బండల పని చేస్తాడు. కరీముల్లా పేరు. వానికి 10 మాటలు వానికి తోలుకోపోతున్నారు. మేము తప్పిస్తున్నాం. సంపాలని చూసినారు. మేము పెళ్లికి పోయేది చూసి మేము 3 రోజుల ఇద్దరు పెళ్ళమ్మ కూడా ఊర్లో లేం. మేము పెళ్లికి వెళ్ళిపోయినాం. నిన్న రారా అన్నాం. అంటే మీ కోడలు వస్తుంది నాయన, నీ కోడలుకి తోలుకొని వస్తా నేను ఊరికి అన్నాడు. అంటే మళ్ళా నేను ఈ టైం ఫోన్ చేసిన, ఏమరా నీ భార్య వచ్చిందేమరా అంటే లేదు నాయన సాయంత్రం వస్తుందంట అన్నాడు. అంటే సర్లే నాయన అన్నాక మళ్ళా రాత్రి 8 నేను ఫోన్ చేసే యాడుండవురా అన్నా. అంటే ఇంట్లో ఉండనాయన నేను అన్నాడు. అప్పటి నుంచి స్విచ్ ఆఫ్ సెల్లు. వాళ్ళ బామార్దులే సార్. వాళ్ళ చెల్లెలు కెళ్ళి నుంచి వాళ్ళ చెల్లెలు ఎట్లా చెప్తే తింటారు. వాళ్ళ చెల్లెలు ఎట్లా చెప్తే తింటారు సార్. వాళ్ళు తల్లి 3 అన్నదమ్ములు. వాళ్ళ మీదనే అనుమానం సార్. ఎవ్వల మీద అనుమానం లేదు. వాళ్ళ మీద ఇయ్యాలా సార్. ఇప్పుడు ఇయ్యాలా సార్. నంద్యాలలో జరిగిన సిఐటియు రాష్ట్ర మహాసభల్లో మాట్లాడిన ఆయన రాబోయే కాలంలో కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇక తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేయించుకుంటున్నారని, లేబర్ కోడ్ ద్వారా 12 గంటల పని విధానం అమలు చేస్తున్నారని విమర్శించారు. ఇక కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికులను ఐక్యం చేసి ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ మహాసభలో మొత్తం 25 తీర్మానాలకు ఆమోదం లభించిందని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి వెల్లడించారు. షెడ్యూల్ పరిశ్రమలు ఉన్నాయి. అది స్పిన్నింగ్ మిల్స్ కానీ, సిమెంట్ కానీ, ఫార్మా కానీ, ఆక్వా కానీ ఇవన్నీ కూడా షెడ్యూల్ పరిశ్రమలు అని వస్తాయి. 72 ఉన్నాయి. 15 సంవత్సరాల నుంచి ఇందులో అత్యధిక లాభాలు, వేల కోట్ల రూపాయలు లాభాలు గడించేటువంటి పరిశ్రమలైన సిమెంట్ 1 సంవత్సరమే
గత సంవత్సరంలో ఒక్క అల్ట్రాటెక్ సిమెంట్ కి 51,127 కోట్ల రూపాయలు లాభాలు గడించి, కానీ కార్మికులకు మాత్రం 5 రూపాయలు కూడా జీతం పెంచక అతి తక్కువ జీతాలతో అతి ఎక్కువ శ్రమ చేయించుకోవడం అనేది ఈరోజు యాజమాన్యాల పద్ధతి లాగా వ్యవహారం అయింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల మద్దతు. ప్రభుత్వాలు 5 ఏళ్లకు ఒకసారి జీతాలు మార్చాలనేది ఉన్నా 15 సంవత్సరాల నుంచి జీతాలు మార్చాలి. అలాగే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేబర్ కోడ్స్ అనేటువంటి తీసుకొచ్చి 10 గంటలు అనేది 8 గంటల నుంచి 10 గంటలు పెంచడం జరిగింది. దీని మీద ఢిల్లీ నోయిడాలో 13వ తేదీన లక్షలాది మంది నేషనల్ హైవేని కూడా దిగ్బంధనం చేశారు. దేశవ్యాప్తంగా పారిశ్రామిక కేంద్రాల్లో కార్మిక వర్గం పెద్ద ఎత్తున తిరుగుబాట్లు ఆందోళన చేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వం యొక్క వైఖరి ఈరోజు జీతాలు పెంచకుండా ఇలాగే ఉంది. రెండో వైపున ధరలు మాత్రం ఆకాశాన్ని అంటున్నాయి. ప్రతి వస్తువు యొక్క ధర పెరుగుతుంది. దీనివల్ల ధరలు ఆకాశానికి, జీతాలు పాతాళానికి అన్నటువంటి పరిస్థితి ఈరోజు కార్మిక వర్గం ఎదుర్కొంటున్నారు. అందువల్ల రానున్న కాలం పోరాటాల కాలం. కనీస వేతనాల కోసం 26,000 రూపాయల నెలకు జీతం ఇవ్వాలని కార్మిక వర్గం అన్ని 11 కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా యావత్ కార్మిక వర్గాన్ని కదిలించి త్వరలో దానికి సంబంధించినటువంటి ఉద్యమాన్ని అందరితో, ఇతర సంఘాలతో కూడా మాట్లాడి ఒక పథకాన్ని, ప్లాన్ రూపొందిస్తాం. మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. రెండవది, జీవితాంతం పనిచేసినా కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్స్, పీస్ రేట్, బదిలీ, రకరకాల పేర్లతోటి కార్మికులను పర్మనెంట్ చేయకుండా జీవితం అంతా కూడా అతి తక్కువ జీతాలతో పనిచేయించుకునేటువంటి పద్ధతిని ఈరోజు అమలవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆర్మీలో కూడా అగ్నివీర్ అనే పేరుతోటి 4 ఏళ్లకే తొలగించేటువంటి పద్ధతిని అమలు చేస్తుంది. పనిచేసి బిల్లుని ప్రవేశపెట్టే పని చేశారు. అంటే ఈ 33% మహిళా బిల్లు పాస్ కాకూడదు అనేది మోడీ ప్రభుత్వం యొక్క కూటమి ప్రభుత్వం, ఏదైతే బీజేపీ కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయం. అందుకనే దాంతో కలిపి పెట్టేటటువంటి పని చేశారు. కానీ ఇండియా కూటమి మొత్తం ప్రతిపక్షాల్లో ఉన్న ఇండియా కూటమి ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తిప్పికొట్టారు. దానికోసం సహకరించినటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మహిళా బిల్లుని 33% మహిళా రిజర్వేషన్ బిల్లుని ఆమోదించాల్సిందే అనేటటువంటి తీర్మానాన్ని మహాసభలో ప్రవేశపెట్టాం. మేము పెట్టినటువంటి తీర్మానం వీటితో పాటు బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి అక్కడ బల్క్ డ్రగ్ పార్కుని ఏర్పాటు చేయకూడదు, భూములు తీసుకోకూడదు అనేటటువంటి దాని మీద తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. అట్లాగే క్యూబా మీద పెద్ద దాడి జరుగుతూ ఉంది. ఆ క్యూబాకి సంఘీభావంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టేటటువంటి పని చేశాం. లేబర్ కోడ్స్, కార్మికులు 150 ఏళ్ల క్రితం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నిటినీ కాలరాసి యజమానులకి బానిసలుగా మార్చేటటువంటి పద్ధతిలో ఉన్నటువంటి లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లేబర్ కోడ్స్ని రద్దు చేయాలి, అమలు చేయడానికి వీలు లేదనేటటువంటి పద్ధతిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే పర్మనెంట్ చేయాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, ఎన్ఎంఆర్, డైలీ వేజ్ వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలి. శాశ్వత ఉద్యోగాల ప్లేస్లో శాశ్వత ఉద్యోగులనే నియమించాలి అనేటటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టేటటువంటి పని జరిగింది. అట్లాగే అసంఘటిత రంగ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అనేటటువంటి తీర్మానం. అలాగే గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి సంబంధించినటువంటి దాన్ని పేరు మార్పు చేశారు. జీరామ్జీ పథకం అనే పేరుతోటి ఆ ఉపాధి హామీ చట్టానికే మొత్తం నీరు గార్చేటటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ భీమనపల్లి వెంకట సుబ్బయ్య అధ్యక్షతన శ్రీ చౌడేశ్వరి దేవస్థానంలో నంద్యాల చెన్న వెంకటేశ్వర్లు పద్మశాలి విద్యార్థులు ప్రతిభకు పట్టాభిషేకం చేస్తున్నట్లు కరపత్రం ఆవిష్కరించడం జరిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు తమ యొక్క మార్కుల జాబితా 10/5/2026 తేదీ లోపల కరపత్రంలో తెలియపరిచిన అడ్రస్ కు పంపగలరు. ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. గత 4 సంవత్సరముల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 10వ తరగతిలో 540 పైన మార్కులు సాధించిన విద్యార్థులకు, అదేవిధంగా ఇంటర్మీడియట్ 900 పైన మార్కులు సాధించిన విద్యార్థులకు మొదటి బహుమతి 10,000 రూపాయలు, రెండవ బహుమతి 7,500, మూడవ బహుమతి
5,000 రూపాయలు, కన్సోలేషన్ బహుమతులు 2,000 రూపాయలు మరియు ప్రశంసా పత్రములు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతిభ కనబర్చిన విద్యార్థులు నమోదు చేసుకోవాలని పద్మశాలి సంఘం నాయకులు తెలిపారు. జై మార్కండేయ. కర్నూలు జిల్లా పద్మశాలి సంఘము స్థాపించి ఎన్ని ఏళ్ళైందో కానీ మా భీమన్పల్లి వెంకట సుబ్బయ్య ఎంటర్ అయినాక ఒక 5 సంవత్సరాలు ఫస్ట్ 5 సంవత్సరాలుగా ఏకగ్రీవం ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఇచ్చారు. అలాగే 5 సంవత్సరాలు ఏం చేయాలనే ఆలోచనతో అన్ని అభివృద్ధి పనులు అంటే మిషన్లు ఇవ్వడము, లేడీస్ కు, మళ్ళీ పిల్లలకు ఈ పుష్కర ప్రోత్సాహ బహుమతులు ఇవన్నీ చేస్తూ 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 5వ సంవత్సరము చేయడము జరుగుతున్నది. కనుక అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శిగా గత 12 సంవత్సరాలుగా కొనసాగుతున్నాను. మరి కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇది యొక్క ప్రోత్సాహ బహుమతులు ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గత 4 సంవత్సరాలుగా విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు అందివ్వడం జరిగింది. ఈ యొక్క 5వ సంవత్సరం కూడా అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పిల్లలకు 540 మార్కులు, 10వ తరగతిలో 540 మార్కులు సాధించే విద్యార్థులకు, ఇంటర్మీడియట్ లో 900 మార్కులు సాధించే విద్యార్థులకు మొదటి బహుమతిగా 10,000 రూపాయలు, రెండవ బహుమతిగా 7,500 రూపాయలు, మూడవ బహుమతిగా 5,000 రూపాయలు కన్సోలేషన్ బహుమతులు ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి విద్యార్థులందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ ఈ యొక్క ప్రోత్సాహం అందుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాం. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.